హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సి తెలుగు జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు ఈ ప్లేస్మెంట్ సిరీస్లో మనం డిస్కస్ చేసే ప్రాబ్లం రిమూవింగ్ డూప్లికేట్స్ ఫ్రమ్ సార్టెడ్ లిస్ట్ టు. సో నేను సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఆల్రెడీ నేను నా యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ యూట్యూబ్ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో చూసే ముందు ఆ వీడియో చూసి ఇది ప్రాబ్లం సాల్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో వన్స్ మీరు ఆ వీడియో చూసాక ఈ వీడియోని ఇక్కడ పాజ్ చేసి ఒక 10-15 మినిట్స్ ఈ ప్రాబ్లంకి టైం స్పెండ్ చేయండి. మీరు ఈ క్వశ్చన్ ని ఓన్ గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. క్వశ్చన్ యొక్క డిస్క్రిప్షన్ చూస్తే యు ఆర్ గివెన్ ఎ హెడ్ ఆఫ్ ఎ సార్టెడ్ లింక్డ్ లిస్ట్, అండర్లైన్ దిస్ వన్ అండ్ డిలీట్ ఆల్ ద నోట్స్ దట్ హ్యావ్ డూప్లికేట్ నెంబర్స్, లీవింగ్ ఓన్లీ డిస్టింక్ట్ నెంబర్స్ ఫ్రమ్ ది ఒరిజినల్ లిస్ట్. ప్రీవియస్ క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ కి కంపారిజన్ ఏంటంటే అక్కడ మనము డూప్లికేట్ వాల్యూస్ వస్తే వాటిని కూడా లాస్ట్ కి ప్రింట్ చేసినాం. కానీ ఈ కేసులో ఏంటంటే డూప్లికేట్ వాల్యూస్ ని మనం అస్సలు కన్సిడర్ చేయొద్దు. ఓన్లీ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ తో మాత్రమే మనం లింక్ లిస్ట్ ని రిటర్న్ చేయాలి. అండ్ రిటర్న్ ద లింక్ లిస్ట్ సార్టెడ్ యాజ్ వెల్. అండ్ లాస్ట్ మీరు రిటర్న్ చేసే లింక్ లిస్ట్ కూడా సార్టెడ్ అయి ఉండాలి. సో వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఒకసారి కన్సిడర్ చేస్తే ఈ లింక్డ్ లిస్ట్ లో మనకు 3 అనేది రిపీట్ అవుతుంది, 4 అనేది రిపీట్ అవుతుంది. వాళ్ళు ఏమన్నారు, రిపీట్ అయ్యే ఎలిమెంట్స్ అసలు కన్సిడర్ చేయొద్దు అంటున్నారు. కాబట్టి మన లింక్డ్ లిస్ట్ వచ్చేసి 1, 2, 5. సెకండ్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేస్తే లింక్డ్ లిస్ట్ వచ్చేసి 1, 1, 1, 2, 3. సో మనము డూప్లికేట్ ఎలిమెంట్స్ ని కన్సిడర్ చేయొద్దు కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి 2, 3. సో ఈ ప్రాబ్లమ్ ని మనము అరే లిస్ట్ యూజ్ చేసి కూడా సాల్వ్ చేయొచ్చు బ్రూట్ ఫోర్స్ అల్గోరిథం కింద. నేను ఆల్రెడీ బ్రూట్ ఫోర్స్ అల్గోరిథం ఎట్లా చేయాలి అరే లిస్ట్ యూజ్ చేసి అనేది నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సిమిలర్ గానే ఉంటుంది, కొన్ని మోడిఫికేషన్స్ అంతే. సో మీరు ఈ క్వశ్చన్ కి బ్రూట్ ఫోర్స్ అల్గోరిథం మీరే ట్రై చేయండి. నేను డైరెక్ట్ ఆప్టిమల్ సొల్యూషన్ కి వెళ్తాను. సో ఇప్పుడు మనం ఆప్టిమల్ సొల్యూషన్ కి వచ్చేస్తే ఇది వాళ్ళు ఇచ్చిన లింక్ లిస్ట్. ఈ లింక్ లిస్ట్ కి మనకు అవుట్పుట్ వచ్చేసి 1, 2 అండ్ 5 రావాలి. ఈ డూప్లికేట్ నోట్స్ ని మనం కన్సిడర్ చేయొద్దు. సో ఈ అప్రోచ్ లో మనం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ ఇనిషియల్ గా ఒక డమ్మీ నోడ్ తీసుకుందాం. ఆ డమ్మీ నోడ్ వచ్చేసి -1. దీన్ని డమ్మీ నోడ్ అనుకుంటున్నాను. అండ్ దీనికి నేను టెంప్ అనేది కూడా అసైన్ చేస్తున్నాను. ఎందుకు డమ్మీ నోడ్ తీసుకుంటున్నారు అని అంటే ఈ కేసులో మనం డూప్లికేట్ నోట్స్ ని కన్సిడర్ చేయొద్దు కాబట్టి మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ గా ఏవైతే డూప్లికేట్ లేవో ఆ నోట్స్ ని డైరెక్ట్ మనము ఈ డమ్మీ నోడ్ డాట్ నెక్స్ట్ కి అసైన్ చేసేస్తాం. ఐ మీన్ ఒక లింక్ లిస్ట్ న్యూగా క్రియేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం చేయాల్సిన థింగ్ ఏంటంటే ఈ ఎంటైర్ లింక్ లిస్ట్ ట్రావర్స్ అవుతూ మనం వాల్యూస్ ని కంపేర్ చేయాలి, అడ్జసెంట్ వాల్యూస్ ని. సో ఇక్కడ హెడ్ అనేది నల్ కాదు అండ్ హెడ్ డాట్ నెక్స్ట్ అనేది కూడా నల్ కాదు. సో ఇది ఫస్ట్ కండిషన్. మనం ఎప్పుడు కానీ లూప్ లోకి ఎంటర్ అయ్యే ముందు హెడ్ అనేది నల్ అవ్వద్దు అండ్ హెడ్ యొక్క నెక్స్ట్ కూడా నల్ అవ్వద్దు. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అండ్ ఈ కండిషన్ సాటిస్ఫై అయిన తర్వాత హెడ్ డాట్ వాల్యూ అండ్ హెడ్ డాట్ నెక్స్ట్ యొక్క వాల్యూస్ అనేది డిఫరెంట్. సో ఏం చేస్తావు నువ్వు డిఫరెంట్ ఉన్న కేసులో టెంప్ డాట్ నెక్స్ట్ వచ్చేసి ఈ హెడ్ నోడ్ ని ఇన్సర్ట్ చేస్తావు. సో ఇన్సర్ట్ చేశాక టెంప్ ని దాని యొక్క నెక్స్ట్ కి మూవ్ చేస్తావు అండ్ ఇక్కడ హెడ్ ని కూడా 1 స్టెప్ మూవ్ చేస్తావు. సో ఇప్పుడు ఇది ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అగైన్ సేమ్ కండిషన్, హెడ్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు నల్ అండ్ హెడ్ డాట్ నెక్స్ట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు నల్. ఎస్, అండ్ నౌ వి విల్ కంపేర్ దీస్ 2 వాల్యూస్. ఈ 2 వాల్యూస్ ని కంపేర్ చేస్తే ఇవన్నీ నాట్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి మనం మళ్ళీ టెంపరరీ డాట్ నెక్స్ట్ కి 2 అనే వాల్యూని ఇచ్చేసి టెంపరరీని మూవ్ చేస్తాం అండ్ ఎట్ ద సేమ్ టైం హెడ్ ని కూడా మూవ్ చేస్తాం. సో వన్స్ ఇలా మూవ్ చేసినాక మళ్ళీ ఈ 2 వాల్యూస్ ని కన్సిడర్ చేస్తాం యాజ్ హెడ్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు నల్ అండ్ హెడ్ డాట్ నెక్స్ట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు నల్. సో ఇట్లా ఇప్పుడు ఈ వాల్యూస్ ని మనం కంపేర్ చేస్తే ఇవి ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి వీటిని స్కిప్ చేయాలి. ఎప్పటి వరకు స్కిప్ చేయాలి, ఎక్కడైతే ఆ వాల్యూస్ ఈక్వల్ గా ఉన్నాయో అక్కడ వరకు స్కిప్ చేయాలి. ఇక్కడ ఇది సేమ్ ఉంది కాబట్టి వి విల్ స్కిప్ హెడ్ టు హియర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్కిప్ చేశాక మళ్ళీ ఈ 2 కండిషన్స్ ని వెరిఫై చేస్తాం. ఓకే ఇవి డిఫరెంట్ ఉన్నాయి. సో డిఫరెంట్ ఉన్నప్పుడు ఏం చేయాలి అని అంటే మళ్ళీ హెడ్ ని దాని యొక్క నెక్స్ట్ కి మూవ్ చేయాలి. ఎందుకు హెడ్ ని దాని యొక్క నెక్స్ట్ కి మూవ్ చేయాలి అని అంటున్నారంటే ద రీజన్ ఈజ్ వీ హ్యావ్ టు స్కిప్ దీస్ డూప్లికేట్ నోట్స్. సో అందుకే మనం హెడ్ ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం. సో హెడ్ ని ఇక్కడ ప్లేస్ చేశాక మనము హెడ్ ని హెడ్ డాట్ నెక్స్ట్ ని కంపేర్ చేస్తున్నాం. ఓకే మళ్ళీ డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి. సో హెడ్ ని దాని యొక్క నెక్స్ట్ కి మూవ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ హెడ్ అండ్ దాని యొక్క నెక్స్ట్ కంపేర్ చేస్తే ఇదేంటి డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. బట్ నేను ఏమన్నాను, డూప్లికేట్ వాల్యూస్ ని మనం స్కిప్ చేయాలి కాబట్టి నీ హెడ్ ని మళ్ళీ ఇక్కడికి మూవ్ చేయాలి. అండ్ మనము లాస్ట్ నోడ్ కి వచ్చేసాం, దాని యొక్క నెక్స్ట్ నల్ కాబట్టి సింప్లీ మనం ఏం చేస్తాం ఈ నోడ్ అనేది ఎట్ లాస్ట్ దీనికి అటాచ్ చేసేస్తాం. ఐ మీన్ టెంప్ డాట్ నెక్స్ట్ కి అసైన్ చేస్తాం. సో వన్స్ ఇది చేశాక మనం ఫైనల్లీ రిటర్న్ చేయాల్సింది ఏంటి, డమ్మీ డాట్ నెక్స్ట్. ఎందుకు డమ్మీ డాట్ నెక్స్ట్ అంటే ఇన్ కేస్ మీరు డమ్మీనే రిటర్న్ చేస్తే మన అవుట్పుట్ వచ్చేసి -1, 1, 2, 5 ఉంటుంది. సో అందుకే దాని యొక్క నెక్స్ట్ నుంచి రిటర్న్ చేస్తే అవుట్పుట్ వచ్చేసి 1, 2, 5
మనకు కావాల్సిన అవుట్పుట్ మనకు వస్తుంది. ఇప్పుడు మనం చేసిన దానికి సూడో కోడ్ రాద్దాము. ఫస్ట్ లిస్ట్ నోడ్ ని క్రియేట్ చేయాలి. ఇది వచ్చేసి డమ్మీ నోడ్ ని క్రియేట్ చేస్తున్నాము అండ్ డమ్మీ నోడ్ ని మనం -1 కి అసైన్ చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం మనం ఒక టెంపరరీ అనేది క్రియేట్ చేస్తున్నాం, అది డమ్మీ నోడ్ కి అసైన్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ నెక్స్ట్ వైల్ లూప్ అనేది తీసుకోవాలి. ఈ వైల్ లూప్ లో మనం హెడ్ అనేది నాట్ ఈక్వల్స్ టు నల్ అనే కండిషన్ వరకు చెక్ చేయాలి. సో ఈ కండిషన్ లో ఇన్ కేస్ ఇప్పుడు హెడ్ డాట్ నెక్స్ట్ అనేది నల్ లేదు అండ్ ఎట్ ద సేమ్ టైం హెడ్ డాట్ వాల్యూ అండ్ హెడ్ డాట్ నెక్స్ట్ వాల్యూ అనేది ఈక్వల్ ఉంది. సో ఈక్వల్ ఉన్న కండిషన్ లో నేను ఏం చెప్పాను, వీ హ్యావ్ టు స్కిప్ ద డూప్లికేట్ నోట్స్. అంటే వైల్ లూప్ యూజ్ చేసుకొని హెడ్ డాట్ నెక్స్ట్ అనేది హెడ్ డాట్ నెక్స్ట్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నల్ అండ్ అగైన్ హెడ్ డాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్ డాట్ నెక్స్ట్ వాల్యూ. ఇప్పుడు ఏం చేయాలి, మనం స్కిప్ చేస్తున్నాం. సో హెడ్ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్ డాట్ నెక్స్ట్ అనేది పెట్టేస్తున్నాం. అండ్ వన్స్ ఇది చేశాక మనం ఏం చేయాలి, మళ్ళీ హెడ్ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్ డాట్ నెక్స్ట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ వీ హ్యావ్ టు స్కిప్ ద డూప్లికేట్ నోట్స్ కాబట్టి. సో ఇది ఫస్ట్ ఇఫ్ కండిషన్. అండ్ సెకండ్ కండిషన్ వచ్చేసి మనం జస్ట్ ఇన్ కేస్ హెడ్ డాట్ వాల్యూస్ నాట్ ఈక్వల్స్ టు హెడ్ డాట్ నెక్స్ట్ డాట్ వాల్యూ అన్నప్పుడు మనం టెంపరరీ అని ఒకటి క్రియేట్ చేసుకున్నాం కదా, దాని నెక్స్ట్ కి న్యూ లిస్ట్ నోట్ ఈ హెడ్ డాట్ వాల్యూని యాడ్ చేస్తే సరిపోతుంది. అండ్ దెన్ విల్ మూవ్ టెంప్ టువర్డ్స్ ఇట్స్ నెక్స్ట్ అండ్ హెడ్ ని కూడా దాని యొక్క నెక్స్ట్ కి మూవ్ చేస్తున్నాం. అండ్ ఎట్ లాస్ట్ ఫైనల్ గా మనము సింప్లీ డమ్మీ నోడ్ యొక్క నెక్స్ట్ ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. సో ఇది ఆప్టిమైజ్డ్ కోడ్. సో ఇప్పుడు దీనికి మనం టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనలైజ్ చేద్దాం. సో ఫస్ట్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఈ వైల్ లూప్ కనుక మీరు కన్సిడర్ చేస్తే ఈ వైల్ లూప్ అనేది ఆ లింక్డ్ లిస్ట్ ని ట్రావర్స్ చేస్తుంది. కరెక్టే, ఆ ట్రావర్స్ చేస్తున్న ఈ వైల్ లూప్ అనేది ఈచ్ నోడ్ ని ఎగ్జాక్ట్లీ వన్స్ మాత్రమే విజిట్ చేస్తుంది. సో అందుకనే టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O of n, వెరస్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O of 1. O of 1 ఎందుకు అంటే మనం ఇక్కడ ఎట్లాంటి ఎక్స్ట్రా స్పేస్ యూజ్ చేయలేదు. సో ఇప్పుడు నేను సేమ్ కోడ్ ని నా లీడ్ కోడ్ ఎడిటర్ లో టైప్ చేశాను అండ్ ఇది సబ్మిట్ చేసి చూద్దాము. సో మన కోడ్ అనేది యాక్సెప్ట్ అయింది. సో ఈ వీడియో కనుక మీకు అర్థమైంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్ లో అర్థమైంది అని కమెంట్ చేయండి. అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు కనుక నా ఛానల్ కి కొత్త అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.